చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసి. చాలా ఏమంటున్నారు? ఇద్దరు గుడ్డివారట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వెళుతుంటే వచ్చంట, అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి అయ్యా అని చెప్పి కేక వేస్తున్నారట. కేక వేయగానే ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చారట. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నారు. ఏమని కేక వేశారు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి అయ్యా, అయ్యా మేము గురుటి వారమయ్యా, మమ్మల్ని కరుణించండి ప్రభు అని కేక వేస్తూ ఉన్నారంట, కేకలు పెడుతున్నారంట. ఆ కేక విని పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి చూసి వారి యొద్దకు తిరిగి వచ్చారట. తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది? అదే అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదురుకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఏమంటున్నాడు? అక్కడ వచ్చి కాముగా కేక వేసావు కదా అని చెప్పి వచ్చి స్వస్థపరచలేదంట. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించయ్యా అని కేక వేశారంట. కేక వేసిన వెంటనే దేవాది దేవుడు వచ్చి వారి వద్దకు వచ్చాడంట. వచ్చి ఏమని అడుగుతున్నారు వారిని? నేను ఇది చెయ్యగలను అని నీవు నమ్ముచున్నావా? రాత్రి దేవుడు ఏమంటున్నాడంటే, కేక వేసినంత మాత్రాన సరిపోదు. కేక వేసేటప్పుడు మొదటిగా నీలో ఏముండాలంటే నమ్మకం ఉండాలి. నీవు నన్ను నమ్ముచున్నావా? ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నావా? మనం కూడా బోవులని అనారోగ్యాలు, రోగాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా కేక వేస్తుంటాం. డైలీ మనం వేసేది కేక. ప్రభా రాయా, చూడు ప్రభు నన్ను ఎన్న అంటున్నారు, చూడు ప్రభు నన్ను ఎలా మాట్లాడుతున్నారు, అయ్యా నన్ను బాగు చేయవా, ప్రభు నన్ను స్వస్థపరచవా, ప్రభు నాకు ఇది ఇవ్వవా, ప్రభు నన్ను అది చేయవా, ప్రభు నాకు అలాగుంచవా నీ కేక వేస్తున్నావు. కానీ ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు కేక వేసినంత మాత్రాన సరిపోదు, నీవు నన్ను నమ్మాలి. వారిని అడుగుతున్నాడు, నేను ఇది చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా అంటే ఏమంటున్నారు వారు? నమ్ముతున్నావయ్యా, మేము నమ్ముతున్నాం. నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నా, నువ్వు స్వస్థపరచగలవని నేను నమ్ముతున్నా, నువ్వు బాగు చేయగలవని నేను నమ్ముతున్నా. ఎడాపెడా కేకలు వేసేస్తున్నాం మనం కూడా. అయ్యా బాగు చేయి ప్రభా, స్వస్థపరచు ప్రభా, నన్ను చూడట్లేదా, అయ్యా నన్ను వదిలేసావా, అయ్యా నన్ను పట్టించుకోవట్లేదా, ప్రభా నువ్వు కూడా నన్ను వదిలిపెట్టేసావా అని నువ్వు కేక పెడుతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు రాత్రి, నీవు నన్ను నమ్ముచున్నావా? అయితే నువ్వు కేక వేయి. నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు ఈ రాత్రి. నేను ఇది చేయగలను నమ్ముతున్నావా? లేదయ్యా, మనుషుల మీద నేను ఆధారపడుతున్నాను ప్రభా. నేను చేయగలను నమ్ముతున్నావా? మనుషుడు చేయగలను నమ్ముతున్నావా? నేను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? లేదంటే వారు వస్తే స్వస్థ వచ్చిందని నమ్ముతున్నావా? నేను నిన్ను ముడితే నువ్వు బాగుపరచబడతావని నమ్ముతున్నావా? లేదు అంటే వారు రావాలి, వారు నన్ను చూడాలి, వీరు నా దగ్గరికి వెళ్ళాలి, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ వీరి దగ్గరికి వెళ్ళాలి, ఆ యొక్క డాక్టర్ నేను చూపించుకోవాలి అని వారిని నమ్ముతున్నావా? లేక నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఆ గుడ్డి వారిని అడుగుతున్నాడు, నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? నేను నిన్నే నమ్ముతున్నానయ్యా. నన్ను చూడండి, నేను నిన్నే నమ్ముతున్నా, ఇంకెవరిని నమ్మట్లా. నేను నిన్నే చూస్తున్నా, నీ మీద ఆధారపడుతున్నా, నీ వైపే నా నమ్మకం అంతా నీ వైపే పెట్టుకున్నా. నేను తప్ప ఇంకెవరు లేరు కదా? లేరయ్యా, నేను నిన్నే నమ్ముతున్నానయ్యా. నేను తప్ప ఇంకొక ఆప్షన్ ఏం లేదు కదా నీకు? లేదు బ్రహ్మ, నేను నిన్నే నమ్ముతున్నానయ్యా అని వారిద్దరూ అనగానే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంట? 29వ వచనం మరొకసారి చదువు. మత్తయి సువార్త 9:29. వారు నమ్ముచున్నాం ప్రభువా, నమ్ముచున్నామయ్యా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని చెప్తున్నాడంట. ఎంత ఉంది నీ నమ్మకము? అయ్యా నువ్వు 50% స్వస్థపరుస్తావు, మిగిలింది కొంచెం నువ్వు ఓపికిస్తే చాలయ్యా, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతానయ్యా. అయ్యా కొంచెం ఓపికించామంటే చాలు, హాస్పిటల్ దాకా వెళ్ళే ఓపికి ప్రభు చాలు. అక్కడికి వెళ్తే అయ్యగారు ఉంటారు, అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఉంటారు, ఆయన చూస్తాడు, సిరియల్ పెట్టడము, ఇంజక్షన్ చేయడము, ఏదో ఒకటి చేస్తాడు. నా బ్రతికి పట్టగట్టిపోతాను ప్రభా. ఇంతవరకు
ఓపిక ఇయ్యా చాలు. దేవుడు అన్నాడు, మీ నమ్మిక చొప్పునే, నీ నమ్మిక చొప్పునే ఇది జరుగుతుంది. మనం కూడా అడుగుతా ఉంటాం, ప్రభా అక్కడి నుంచి హాస్పిటల్ దాకా వెళ్ళేదాకా ఓపిక ఇవ్వా ప్రభా, మందిరానికి వెళ్ళే ఓపిక ఇవ్వా అయ్యా, ఆయన చూసే ఓపిక ఇవ్వా ప్రభా, వారు వస్తే చాలు. ఆయన అన్నాడు, నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? కేక వేస్తున్నావు సరే, నీ కేక వేసినంత మాత్రాన కాదు, ప్రభువా 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 అని కేకలు పెడుతున్నావు. నీ కేక మాత్రం సరిపోదు నాకు, నీవు నన్ను నమ్మాలి కదా, పరిపూర్ణంగా నువ్వు నన్ను నమ్మాలి కదా. అక్కడ కింద 29వ వచనంలో అంటున్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. అంటే ఎంత నమ్మాడనుకో ఇంతే స్వస్థత వచ్చింది, ఎంత నమ్మాడనుకో ఎంత స్వస్థత వచ్చింది. లేదు ఇంతే చేయగలవయ్యా, నన్ను ఇక్కడి నుంచి హాస్పిటల్ వరకు నడిపించగలవని నేను నమ్ముతున్నాను ప్రభా. అక్కడి నుంచి డాక్టర్ చేతిలో నన్ను పెట్టగలుగుతున్నామని నేను నమ్ముతున్నాను అయ్యా. ఇక్కడి నుంచి నన్ను ఆ ఊరు చేర్చదే చాలు ప్రభా, అక్కడి నుంచి ఇంకొక ఆప్షన్ ఉంది ప్రభా నాకు. ఆయన అడిగిన ప్రశ్న సూచిగా మీ ముందు నేను పెడుతున్నాను రాత్రి, నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? చాలా మందిలో నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుడిని నమ్మరు. నమ్మకుండా కేకలు మాత్రం పెడుతున్నావు, ఓ ప్రభువా ఓ ప్రభువా రాయ్యా నన్ను స్వస్థపరచు, బాగు చెయ్యి ప్రభా. హాస్పిటల్ దాకా వెళ్ళి ఓపిక అయ్యా, మందుల షాప్ వరకు వెళ్ళి ఓపిక అయ్యా, అయ్యా అయ్యా ఈ ఒక్క పూట నాకు ఓపిక అయ్యా. తర్వాత అంటే తర్వాత ఈ ఆరాధన వరకు ఓపిక ప్రభా, మందిరికి వెళ్ళి నాకు ఓపిక ప్రభా. మా తర్వాత నీవు నన్ను నమ్ముచున్నావా? ఎంతవరకు నమ్ముతున్నావు? నువ్వు నన్ను బాగు చేయగలవని నేను నమ్ముతున్నానయ్యా అన్నాడంట గుడ్డివాడు. హల్లెలూయా. నువ్వు నన్ను బాగు చేస్తావు, నాకు కను దృష్టిని నీవు ఇవ్వగలవని నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా కాపాడండి ప్రభా, హాస్పిటల్కి వెళ్ళేదాకా నన్ను కాపాడండి. ఇంకా అయ్యా ఇంకా ఆపరేషన్ చేస్తారు, నాకు స్వస్థత వచ్చింది. ఇంతవరకు నా కంటికి ఏమి అవ్వకుండా చూడయ్యా, ఇంతవరకు నా కళ్ళుకి ఏమి అవ్వద్దు, ఏమి అవ్వనివ్వద్దు, ఏమి అవ్వనివ్వద్దు ప్రభా, ఇంతవరకు నాకేమి అవ్వనివ్వద్దు ప్రభా అని చెప్పి మనము కూడా చాలా, నువ్వు నమ్ముతున్నావా? నన్ను నమ్ముతున్నానయ్యా. ఎంత పడుకో ఈ టాబ్లెట్ వేసుకున్నా, దీని ద్వారా నాకు స్వస్థతనివ్వయ్యా. నువ్వు నన్నే నువ్వు నమ్ముతున్నది నన్న ఈ టాబ్లెట్ నా అయ్యా, నేను వెళుతున్నాను, నన్ను బాగు చేయ్యా. నేను నమ్ముతున్నావు కరెక్ట్. ఎంతవరకు నమ్ముతున్నావు ప్రభుని? ఎంతవరకు నమ్ముతుంటే దేవుడు నాడు నీ నమ్మిక చొప్పున స్వస్థత నీకు కలుగుతుంది. నువ్వు ఎంత శాతం నమ్ముతుంటే అంతవరకు దేవుడు స్వస్థపరచగలను అంటున్నాడు. నువ్వు ఎంతవరకు నువ్వు నన్ను నమ్మగలుగుతుంటే నేను అంతా నేను బాగు చేయగలను అంటున్నాడు. నువ్వు నన్ను ఎంత ఘనంగా నమ్ముతున్నావో అంతగా నేను చేయగలిగిన దేవుడినని నీకు నమ్మకం ఉన్నదా? ఉందయ్యా, నమ్ముతున్నానయ్యా, అయితే తీసుకో స్వస్థత అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కేక పెడుతున్నావు, ప్రభువా ప్రభువా రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, ఈ గాయం నుంచి నన్ను బాగు చేయి, ఈ రోగం నుంచి నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టు ప్రభువా, నన్ను లేవనెత్తని కేక పెడుతున్నావు. కానీ నీలో నీ నమ్మకం సన్నగిల్లట్లేదంటావా? ఎక్కడో నీ నమ్మకం సన్నగిల్లిపోతుంది, ప్రభు మీద ఎక్కడో నీ నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఆయన పూర్తిగా చేస్తాడన్న నమ్మకం నీకు కలగట్లా. ఇదిగో ఇక్కడ దాకా ఓపిక చాలు ప్రభా, అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఉంటారు, ఇక్కడ దాకా ఓపిక చాలు ప్రభా, అక్కడ ఉంటే నా పిల్లోడు ఉంటాడు, ఇక్కడ దాకా ఓపిక ప్రభా, ఇంతవరకు నడిపించినందుకు వందనాలు, ఇక్కడ నుంచి నా బిడ్డ చేతులు నన్ను పెడుతున్నందుకు వందనాలు ప్రభా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ పూర్తిగా నా జీవితాంతం వరకు నీవు నన్ను నడిపించగలవయ్యా అన్నటువంటి నమ్మకం నీకు కలుగుతుందంటావా ప్రియ జనాంగమా? నమ్మకం సన్నగిలిపోతుందంట, ప్రభు మీద నమ్మకం నీకు తగ్గిపోతుందని చెప్పి ఈ రాత్రి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మరలా నేను చూపిస్తున్నా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నుల ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుందని దేవుడు వెంటనే ముట్టగానే వారి కన్నులు తెరవబరచబడ్డాయంట. సంగమా, ఈ రాత్రి నీ కన్నులు తెరవబడుతున్నాయా? గుడ్డి వారిగా వచ్చారు, కన్నులు తెరవబడి వెళ్ళారు వాళ్ళు. మరి నువ్వు మందిరంలోనికి దేవుడి వద్దకి ఎన్ని రోగాలతో వస్తున్నావో తిరిగి మరలా ఆ రోగాన్ని కుదుర్చుకొని వెళ్ళగలుగుతున్నావా? గుడ్డి వారిగా వచ్చారు, కను దృష్టిని పొందుకొని వెళ్ళారంట తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు దగ్గరికి.
వచ్చినప్పుడు దేవుడు అంటే నీ నమ్మకాన్ని చూస్తున్నాడంట. ఎంతవరకు నువ్వు నమ్మగలుగుతున్నావో అంతవరకు కార్యం చేసి ప్రభు వెళ్ళిపోతున్నాడంట. అంటే మనలో కొంచెం నమ్మకమే ఉంటుంది, కొంచెం శాతం నమ్ముతున్నాము, ఇక మిగిలింది వీరి మీద భారం వేస్తున్నావు. దేవుడు అన్నాడు, నీవు నన్ను నమ్మితే నేను నీ పట్ల కార్యము చేసి రుజువుపరిచి నిలబెడతాను నేను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత చొప్పు నమ్మాలయ్యా? ఎంతవరకు నమ్మాలంటే అబ్రహాము నమ్మాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మడము అతనికి నీతిగా ఎంచబడిందట. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తామా? అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే ఆదికాండము 22వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. తన పనివారితో అబ్రహాము ఇలాగ చెప్పుచున్నాడు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి మరలా మీ యొద్దకు వస్తామయ్యా. ఎంత నమ్మకము దేవుడు అని చేతనకి. ఎంత నమ్ముతున్నాడు, నా కుమారుడు నాకు దూరం చేయడు, నా కుమారుడిని దేవుడు బలి అర్పించుకోనివ్వడు, ఆయన తనను తీసుకోడు. ఎంతగా నమ్మాడో చూడండి. వెళ్ళేటప్పుడు మాట ఇచ్చి వెళ్తున్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు కలిసి వెళ్ళి అక్కడ బలి అర్పణ చేసి దేవుడు బలిపీఠంలో అర్పించి ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తాం ఇంకెందుకే. హల్లెలూయా. అంత నమ్మకం నీలో ఉంచే సంగమా, దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక, దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు నీ నమ్మకం సన్నగిలిపోతుంది? ఎందుకు నువ్వు సన్నగిలిపోతున్నావు? నీ నమ్మకం ఎందుకు సన్నగిలిపోతుంది అంటే నీ ప్రభు చేయలేడనా? నీ దేవుడు నిన్ను లేవనెత్తలేడనా? ఎందుకు నువ్వు సన్నగిలిపోతున్నావు? నీ నమ్మకాన్ని ఎందుకు పక్కన వారి మీదకి పెడుతున్నావు? ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు? నీలో నిరుత్సాహం ఎందుకు వస్తుంది? నీ దేవుడు చేయలేడనా? నీ దేవుడు కార్యము జరిగించలేడనా? నువ్వు వేరే దాని మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు? నీ దేవుడు నిన్ను బాగుపరచలేడా? నిన్ను స్వస్థపరచలేడా? నీకు వచ్చిన జీతాన్ని నీ ఇంటిలో సరిపెట్టలేడా? నీ దేవుడు సరిపెట్టగలడు. హల్లెలూయా. నువ్వెందుకు ఆధారపడుతున్నావు? దేవుడు అన్నాడు, నీవు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. ఎంత నమ్ముతున్నావు? వెళ్ళొస్తాం, ఇద్దరం కలిసి వస్తాం అన్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళొస్తాం. ఎందుకంటే నా దేవుడు నా కుమారుణ్ణి బలిగా తీసుకోడు. ఆ నమ్మకం నీకుందా? నా దేవుడు నన్ను మరణ మంచుల వరకు నడిపిస్తాడేమో గాని నన్ను మరణంలోనికి నన్ను నడిపించడు. ఉందా నమ్మకం నీకు? నా దేవుడు నా ఇంటిని పరిస్థితిని మారుస్తాడు. నమ్మకం ఉందా? నన్ను అనారోగ్యము పడకల మీద నుంచి నా దేవుడు నన్ను లేవనెత్తగలిగిన దేవుడు. నమ్మకం ఉంటే హల్లెలూయా చెప్పాలి. సన్నగిల్లినవ్వబాకని విశ్వాసం, సన్నగిల్లినవ్వబాకని నమ్మకాన్ని. ఎంత నమ్ముతున్నావయ్యా? నేను పూర్తిగా నమ్ముతున్నానయ్యా, పూర్తిగా నమ్ముతున్నానయ్యా. అయితే నీ కళ్ళ దృష్టిని పొందుకొని వెళ్ళాను. హల్లెలూయా. నా దేవుడు ఆయన అంటున్నాడు, నీవు నమ్మిన నీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. నీ దేవుడికి కేక పెడుతున్నావు, ఆ కేక సరిపోదు, నమ్మకం కలిగి ఉండాలి. ఎన్ని కేకలు పెడుతున్నావు? ప్రభువా రక్షించు, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా నన్ను బాగు చేయని కేకలు పెడుతున్నావు, అవుతున్నావు. అడుగుతున్నావా ప్రతి ఒక్కరు ప్రార్థనలో? అయ్యా నన్ను బాగు చేయవా? యేసయ్యా నా వద్దకు రావా? యేసయ్యా నన్ను నిలబెట్టవా? ఎంతకాలం అయ్యా నన్ను ఇలా ఉంచేస్తావు? ఎంతకాలం నా పరిస్థితిలో ఉండింది అడుగుతున్నాము అందరము. ప్రభు అంటున్నాడు, నీ కేకలు సరిపోవట్లేదు, అక్కడ నమ్మకం కావాలి. అక్కడ నువ్వు కేక పెడుతున్నావు, ప్రభు వస్తున్నాడు, నీ నమ్మకాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో అంత స్వస్థతనిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి మిగిలిందంతా మరలా రేగి మరలా నీకు ఇంకా అనారోగ్యం ఎక్కువైపోతుంది. కారణం ఏంటి? నీ నమ్మకము సన్నగిల్లడం వలన స్వస్థతను పరిపూర్ణంగా పొందుకోలేకపోతున్నావు. హల్లెలూయా. అబ్రహాము కలిగిన నమ్మకత్వమును నీవు కూడా కలిగి ఉండి ఉదయకాలం ఈ రాత్రి ప్రభు చెప్పుచున్నాడు, నమ్మకత్వాన్ని సన్నగిల్లనివ్వక నేను సమస్తమును చేయగలిగిన దేవుణ్ణి. కేక మాత్రమే సరిపోదు, నమ్మకాన్ని కలిగి ఉండాలన్నా. నేను చేయగలనన్న నమ్మకం నీలో ఉంటే నీ నమ్మకము చొప్పున ఆయన అన్నాడు, నీ నమ్మిక చొప్పున ఇది జరుగుతున్నది. నీ నమ్మిక చొప్పున ఎంత
ఎంత నమ్ముతున్నావో అది నీ మీద ఆధారపడదు, ఎంత విశ్వసిస్తున్నావో అది నీ మీద ఆధారపడింది. నా దేవుడు ఇంత చేయగలడా నేను అనుకుంటే, అయ్యా క్యాన్సర్ రోగం వచ్చిన అయినా పర్లా నా దేవుడు ఉన్నాడుగా, లేపేస్తాడు, నన్ను బాగు చేస్తాడు. నమ్మకం నీకుందా? నమ్మితే చాలండి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పెరాలసిస్ వచ్చిందా చేతులకి? అందరి చేతులు బాగున్నాయి కదా? బిగ్గర కొడదామా, క్లాప్స్ కొడదామా, చప్పట్లు కొడదామా, దేవుడు నామని కనపరుస్తామా? దూరాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామము, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామము. దూరాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామము, దుఃఖితులను పారదోలే నమ్మితే చాలండి, దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. నీ నమ్మకత్వము సన్నగిలిపోతుందంటే, అందుకే నీకు ఆరోగ్యం రావట్లా, అందుకే పరిపూర్ణంగా స్వస్థపరచబడట్లా, అందుకే నువ్వు లేవనెత్తపడలేకపోతున్నావు. ఎక్కడో నమ్మకము సన్నగిలిపోతుంది. దేవుడు వచ్చి నిన్ను బాగు చేయాలా, మనుషులు వచ్చి నిన్ను ముట్టడం కాదు, వారు వస్తే ఇంకా నేను బాగుపడతాడు కదా, ఆ మందులు మింగితే నేను ఇంకా బాగుపడతాను కదా నాయనా. వారిని చూస్తే చాలు నేను లెగుస్తాను. నీ నమ్మకం సన్నగిలుగుతుంది, అందుకే నీకు స్వస్థత రావట్లేదు. ప్రభు అంటున్నాడు, కేకలు వేయడం కాదు, నన్ను నమ్ము, నువ్వు కార్యం చేస్తావు అంటున్నాడు. హల్లెలూయా. కేకలు పెట్టడం కాదు, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అని నువ్వు కేకలు పెట్టడం కాదు, నన్ను నమ్మితే నువ్వు శక్తిని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును. మొదటి మాట ఏం చేయాలి మనము? ఎంత నమ్మాలి? పూర్తిగా నమ్మాలి ప్రభువుని. నువ్వు అరాకొర నమ్ముతున్నావు, అరాకొర స్వస్థత వస్తుంది, మళ్ళీ మిగిలిన భాగం అంతా. ఇప్పుడు నాకు ఈ చెయ్యి బాగలేదు అనుకోండి, నేను నమ్ముతున్నా దేవుడిని, కొంచెము నమ్ముతున్నా, నా దేవుడు కొంచెము ఇగో ఈ దెబ్బని కొంచెము రక్తం కారడాన్ని ఆపించగలడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా. ఆ దెబ్బ ఏమవుతుంది? ఆ రక్తం కారడం మాత్రమే ఆగుతుంది, లోపల గాయం, లోపల నొప్పి నేను నమ్ముతున్నానా దేవుడు తీస్తాడని. డాక్టర్ గారు అక్కడ టించర్ వేస్తే తగ్గితే, మందులు వేస్తే తగ్గుతాయి, ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గితే అన్ని నమ్ముతున్నాను. నా నమ్మిక చొప్పున దేవుడు ఏం చేస్తున్నాడు? రక్తం కారడం మాత్రమే ఆపుతున్నాడు, ఈ గాయాన్ని తగ్గించట్లా. అది నీ నమ్మిక ఎలా ఉంటే, దేవా ఇదిగో ఈ నొప్పి ఎంతటి గాయాలైనా నువ్వు తగ్గించగలిగిన దేవుడు అయ్యా, మరణాన్ని నువ్వు జయించిన దేవుడు, లాజరుని బయటికి లేవనెత్తిన దేవుడు కదా, ఈ గాయం ఎంత అయ్యా నీకు, నువ్వు నాకు చేయగలిగిన దేవుడు అని నేను నమ్మాననుకో, నా నమ్మిక చొప్పున నీ చేతిని మొత్తము బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మన విశ్వాసం, మన నమ్మకం అలా ఉంటుంది. మన నమ్మకం ఎలా ఉంటుందంటే ఇంత మాత్రం చేయగలడు, మిగిలిందంతా ఇప్పుడు రక్తం ఆగుతుంది, లోపల గాయం అంతా ఇంకా లోపల లోపల ఏమైపోతుంది, గుండెపై 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 ఇంకా నొప్పి ఎక్కువైపోయి, అవునా? లోపల వరకు నాకు తగిలిందండి గాయము, నేనేమనుకుంటున్నా ఈ రక్తం ఆగిపోద్ది,
ఈ రక్తాన్ని కొంచెం మానిపోస్తాడు దేవుడు అనుకుంటున్నా. లోపల గాయం మరి, ఆ లోపల గాయం ఏమైతుంది, ఇంకా ఇంకా పురుగు ఏం చేస్తుంది, తినేస్తా ఉంటది. అప్పుడు గాయం తగ్గితే పెరిగితే ఇంకా పెరుగుతుంది, వారం వారం ఇంకా పెరిగిపోతుంది. నాలో నమ్మకం తగ్గిపోతుంది, నా గాయం పెరిగిపోతుంది. ఇంకా నాకు స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? రాదు. పరిపూర్ణ స్వస్థత నాకు కావాలంటే నా దేవుడు నా ఈ గాయాన్ని స్వస్థపరచగలడు అని నేను నమ్మితే నా గాయము పెరగదు, నా విశ్వాసం, నా నమ్మకం పెరుగుతుంది. కాబట్టి దేవుడు నన్ను పూర్తిగా బాగు చేస్తాడు. హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్తారా? అర్థమైందా? ఎంత నమ్మాలి దేవుణ్ణి? మరణములో ఉన్నా నమ్ముతావా? నమ్ముతావా? లేవని చూస్తాడని నమ్ముతావా? అది జరగదు అని ముద్రేసి ఇచ్చినా సరే నమ్ముతావా దేవుడు చేయగలడని? నమ్మితే నువ్వు శక్తిని పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం కలుగును. మొదటి మాట ఒకసారి చెప్తారా? రెండో మాటలోకి వస్తాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. మనము కేక వేస్తున్నాము, పిలుస్తున్నాము, పిలిచిన వెంటనే దేవుడు మన దగ్గరకు వస్తున్నాడంట. ఒకసారి నన్ను చూడండి. మనం పిలుస్తున్నాము రోజు, యేసయ్యా నన్ను వచ్చి బాగు చేయ, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరిని అడగను, నువ్వే నన్ను బాగు చేయి అని పిలుస్తున్నాం కదా. మనము పిలిచినప్పుడు అంట దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు వచ్చి చూస్తున్నాడు, ఈమె నేను ఇది బాగు చేయగలను అని నమ్ముతుందా లేదా అని చూస్తున్నాడంట. అప్పుడు మనలో ఎంత నమ్మిక ఉందో ఆ నమ్మిక చొప్పున మనకి కార్యం చేసి స్వస్థపరిచి వెళ్ళిపోతున్నాడంట. మిగిలినంతా ఆ రోగం అంతా అలా ఉండిపోతుందంట. అర్థమైందని చెప్పింది. నువ్వు కేక వేసిన వెంటనే వస్తున్నాడు, నీ నమ్మకాన్ని చూస్తున్నాడు, నమ్మకం చొప్పున చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొంచెం నమ్మకం ఉంటే కొంచెం, ఎక్కువగా ఉందనుకో, నీలో పూర్తిగా ఉంటే పూర్తిగా స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చదువు మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానా స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ప్రభువా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె బహు బాధపడుచున్నది. కరుణించయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? కేక వేసింది, వేసినంత మాత్రాన కేక వేసింది కదా, ఈమె కనాను స్త్రీ కదా, ఈమె అన్యురాలు కదా అని చెప్పి దేవుడు వదిలిపెట్టి వెళ్ళలేదు, వచ్చాడు. నువ్వు కేక వేస్తే నీ దగ్గరికి ఎలా వస్తున్నాడో, అన్యులు దేవుడిని ఎరగని వారు కూడా కేక వేసిన దేవుడు వారి వద్దకు అలాగే వచ్చాడంట. ఆ కనాను స్త్రీ వద్దకు కూడా వచ్చాడంట. వస్తే అప్పుడు అంటుంది, ప్రభువా నా బిడ్డకు బాగాలేదయ్యా, నా బిడ్డ బాధపడుతుంది, అనారోగ్యంతో బాధపడుతుంది, నువ్వు స్వస్థపరచవా కాస్త అని దేవుడిని అడుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు 26, 27, 28 వచనాలు ఒకసారి చదవండి. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్కలను తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని చెప్తున్నాడంట. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడి ముక్కలు తినను కదా అని చెప్పాను. చాలా ఏమంటున్నాడు? ఈమె ఎందుకు వచ్చింది? యేసయ్య బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని వచ్చింది, కేక వేసి వచ్చింది. అయ్యా స్వస్థపరిచయ్యా, అయ్యా స్వస్థపరిచయ్యా అని అడుగుతుందంట. అడుగుతున్నప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? అరే ఈ అసలే అన్యురాలు, నా గురించి తెలియదు ఏంటి, ఇప్పుడు నేను స్వస్థత ఇస్తే ఉండిద్దా వెళ్ళిపోయిద్దా? అసలు ఈమెకు విశ్వాసం ఉందా, నేను చేయగలనన్న విశ్వాసం ఉందా లేదా? అసలు ఒకవేళ కార్యం జరిగితే నా మీద వెళ్ళిపోతా అని చెప్పి పరీక్షిస్తున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలకు నేను ఎలా వేస్తాను అనుకుంటున్నావు? ఇది నా పిల్లల కోసం సిద్ధపరిచినది, ఈ స్వస్థత నా బిడ్డల కోసం నేను ఇస్తాను, కుక్క పిల్లల కోసం నేను ఎలా ఇస్తాను అని చెప్పి దేవాది దేవుడు అంత ఘనంగా మాట్లాడినా ఆవిడ అంటుంది, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానులు వచ్చి కొన్ని రొట్టె ముక్కలు వేస్తాడని బల్ల దగ్గర కూర్చొని ఎదురు చూస్తాయి కదా, పోనీ అలాగే ఉన్నాను అనుకోయ్యా, నన్ను స్వస్థపరచవా అని అడుగుతుందంట. హల్లెలూయా. అప్పుడు ఆమెను చూసి దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నేను నీ బిడ్డను బాగు చేస్తా ఉన్నాను. హల్లెలూయా. పరీక్షించాడు, చేదరించుకున్నాడు, చీ అన్నాడు, నువ్వు కుక్కతో సమానం అన్నాడు. అయినా గాని వదిలిపెట్టిందంట ప్రభుని, అయినా గాని వదిలిపెట్టినా ఓ కేక
వదిలిపెడతాము. ప్రభు ఏమైనా గద్దించాడు, చేదరించుకుని మనం వదిలిపెడతాం. కానీ అన్యురాలట దేవుడిని ఎరగని స్త్రీ వచ్చి చేదరించుకున్నాడు. కుక్కతో హీనంగా, కుక్క కంటే హీనంగా చూస్తాడంటే ప్రభు. అయినా కానీ ఏమంటుంది 26వ వచనం ఒకసారి మళ్ళీ చదువు. అందుకు ఆయన ఏమంటున్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుద్ధము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు. ఏమంటున్నాడు? పిల్లల రొట్టె ముక్కలు నేను కుక్క పిల్లలకి ఎలా వేస్తానంటే, ఆయన అనుకున్నాడు చేదరిస్తే వెళ్ళిపోయితేమో, చేదరించుకుంటే వెళ్ళిపోయితేమో, కొంచెం శ్రమ పెడితే తిడితే ఏమైనా వెళ్ళిపోయితేమో, నేను స్వస్థపరచకుండా ఏమైనా మాటలంటే వెళ్ళిపోయితేమో చూశాడు. కొంచెం పరీక్షించాడంట. పరీక్షించినాక కుక్కతో హీనంగా చూస్తాను కదా, అయినా వెళ్ళట్లేదు జీవిడ, అసహించుకుంటున్నాను కదా, అయినా కానీ వదిలిపెట్టట్లేదు, నన్ను బాధ పెడుతున్నాడు కదా, అయినా కానీ వదిలిపెట్టట్లేదు, ఇంత శ్రమ పెడుతున్నాను కదా, అయినా కానీ వదలట్లేదు, ఏంటి నా దగ్గరకు వచ్చి నన్ను పిలిస్తే ఎంత బాధ ఉంటుందో వారికి చూపించాను కదా, అయినా నన్ను వదిలిపెట్టట్లేదేంటి అనని ఆమె విశ్వాసాన్ని చూసాక యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయి ఆయన ఇలా అంటున్నాడు. 28వ వచనం ఒకసారి చదువు. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. నీవు కోరినట్టుగా నీకు అవును గాక, నీవు కోరినట్టుగా నీకు అవును గాక అని ఆమెతో చెప్పాడు. ఆయన అనుకున్నాడు, ఇంత శ్రమ పెట్టినా వెళ్ళదా, అంత అసహించుకున్నాను కదా, ఇప్పుడు నేనే అంటాను నువ్వు కుక్క కంటే హీనం అంటే మనం ఎవరైనా ఉంటామా? నేను అంటాను నీ దగ్గరికి, అమ్మా నాకు బాగోలేదు ప్రార్థన చేయంటే, నేను కుక్కలకు ప్రార్థన చేయను అంటా. నువ్వు ఉంటావా? నా గురించి ఎంత టామ్ చేస్తా బయట, అవునా? కానీ ఆవిడ అంటే ఏం మాట్లాడలేదంట. దేవుడు అనుకుంటున్నాడు, ఏంటి నా గురించి చూపించాను, నేను ఏంటో చూపించాను, నేను చేదరించుకున్నా, అసహించుకున్నా, శ్రమ పెడుతున్నా, అనారోగ్యాలు పెడుతున్నా, రోగాలు పెడుతున్నా, ఇంకా నన్ను నమ్ముతూనే ఉంది, కేకలు పెడుతుంది, కేక పెట్టిన ప్రతిసారి కూడా నేను చేదరిస్తున్నా. మనం కూడా ప్రభువుని అడుగుతా ఉంటాము, దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడు, రోగాలు బాగా చేస్తున్నాడు. యేసును నమ్ముకుంటే శ్రమలే, రోగాలే, సిలువ పట్టుకుంటే శ్రమలే, సిలువ అంటే శ్రమలు అని ప్రపంచమంతా కూడా వస్తుంది. అయినా కానీ ఏంటి వీళ్ళు వదిలిపెట్టట్లేదు, ఎంత శ్రమ వచ్చిన నన్ను వదలట్లేదేంటి, ఎన్ని చాటబడిగా జరిగింది నన్ను వదలట్లేదేంటి, ఎన్ని పనామతి శక్తులు పనిచేసిన నన్ను వదలట్లేదేంటి బాబు, ఎన్ని నిందలు వేసినా వీడు వదలట్లేదేంటి నన్ను, ఎంత వీడు చెయ్యని తప్పు కూడా వీడి మీద వేసినా ఈ నన్ను వదలట్లేదేంటి అని యేసుక్రీస్తు ప్రభువట మన విశ్వాసాన్ని కూడా చూసి అలాగే ప్రభు ఆశ్చర్యపోతా ఉన్నాడంట. హల్లెలూయా. అర్థమవలేదా మీకు? మనం కూడా ఆ కనాను స్త్రీ పొజిషన్ లో ఉంటే ఏమడుగుతున్నాం? ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చెయ్యా అంటే, ఆమెను చేదరించుకుంటున్నట్టుగా మనల్ని కూడా చేదరించుకొని శ్రమ పెట్టి, శ్రమలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, మాంత్రిక శక్తులు వస్తున్నాయి, చాతబడి శక్తులు పనిచేస్తున్నాయి, ఎన్నో అల్లర్లు మన మీద పనిచేస్తున్నాయి. అయినా కానీ ప్రభువును వదిలిపెడుతున్నావా? అయినా కానీ ప్రభువును విడిచిపెడుతున్నావా? అయినా కానీ ప్రభు చూస్తాడంటే వదిలిద్దేమో, ఇప్పుడైనా వదిలిద్దేమో, నన్ను దాటి వెళ్ళిపోయిద్దేమో అని చూస్తాడంట. కానీ ఆవిడ విశ్వాసాన్ని చూసామా, నీ విశ్వాసం గొప్పది తల్లి, నీకు కోరినట్టుగా నీకు అమ్ములు గాక అని ఆమెను స్వస్థపరిచి పంపించిన దేవుడు. ఈ రాత్రి నువ్వు కేక వేస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు. రెండవదిగా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. శ్రమ పడితే ఉంటావా? నలగొడితే ఉంటావా? చేదరించుకుంటే ఉంటావా? దేవుడికి కావాలనుకుంటావా? శ్రమ పెడితే అబ్బా నేను వదిలేద్దాం అనుకుంటున్నా దేవుడిని, నేను కాదనుకుంటున్నా దేవుడిని, నాకు వద్దు అసలు దేవుడు, ఈ యేసయ్యేంచో, ఈ దేవుడేంచో అని చెప్పి నువ్వు చేదరించుకుంటున్నావేమో అని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడంట. చూస్తా ఉండి ఆయన పరీక్షిస్తా ఉంటారు. ఆమె అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నేను చూశాను, నేను అనుకున్నాను కానీ ఎంతకంటే గొప్పగా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావేమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా గొప్పగా. విశ్వాసం అంటే ఏంటంటే విడిచిపెట్టకుండా ఉండడం. అర్థమవుతుందా? శ్రమైన, రోగమైన, కష్టమైన, నష్టమైన, నేను విశ్వాసం ఉన్నానండి దేవుడు, నేను దేవుడిని నమ్ముతున్నానండి, నేను దేవుని ఎంత విశ్వాసం కలిగి ఉన్నానండి, విశ్వాసముతోనే కదా ఇన్ని ప్రార్థనలు చేశాను, విశ్వాసముతోనే కదా ఇదిగో బైబిల్ కొనుక్కున్నాను, విశ్వాసముతోనే కదా ప్రార్థన చేస్తున్నాను. అట్టి విశ్వాసం కాదు దేవుడు కోరుకుని
కావాలి. నీకు ఆయనకు మధ్యలో ఏ శోధన వచ్చినా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన ఇలా అంటుకట్టుకొని ఉండే జీవితం కావాలి ఆయనకి. అటువంటి విశ్వాసం నీ నుంచి కోరుకుంటున్నాడు. కేక వేస్తున్నావు కరెక్టే, నీలో విశ్వాసం ఉందా? విడిచిపెట్టదు. విశ్వాసం అంటే విడిచిపెట్టకుండా ఉండడము. శ్రమైన ఖడ్గమైన ఏది శోధన వచ్చినా, జల ప్రళయములు వచ్చినా అయినా నేను వదిలేస్తున్నా. వచ్చిందా మాట? కాను స్త్రీ నోటి నుంచి వచ్చినా అన్యురాని కుక్క కంచి హీనంగా చూస్తాడంట. వచ్చిందా? రాలేదంట. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. షడ్రక మేషక అబేద్నెగోలంట అగ్నిగుండంలో వేయబడ్డారట. అగ్నిగుండంలో వేయబడ్డారు. యేసుని మాత్రం విడిచిపెట్టరా. యేసుని విడిచిపెట్టరా. అది శ్రమే వారికి. మొక్కే వరకు ఆ శ్రమ తొలగిపోతే నన్ను చూడండి, వారి దేవతలకు మొక్కితే వారికి ఆ శ్రమ ఉండదు. ఆ శ్రమ కోల్పోతారు. ఇక అంత బాధ అవసరం. కానీ నేను నా ప్రాణాలైనా వదిలిపెడతాను, కానీ నా యేసుని మాత్రం మీరు వదిలిపెట్టనండి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అది అర్థమవుతుందా? నా ప్రాణమైనా వదిలేస్తాను దేవుడి కోసం, అంతేగాని వేరొక దేవుడికి మొక్కమంటే నేను మొక్కనండి. హల్లెలూయా. విడిచిపెట్టకుండా ఉండాలి విశ్వాసం అంటే. నేను విశ్వసిస్తున్నానంటే దేవుడిని అంటే సరిపోదండి, విడిచిపెట్టకుండా అంటు కట్టబడి ఉండాలంట. ద్రాక్షావళి నీళ్ళను తీగలు మీరు అన్నాడు దేవుడు. నువ్వు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. నువ్వు ఆయన విడిచిపెడితే ఏం చేయలేము. దేవుడు నీ నుంచి కోరుకునేది నువ్వు విడిచిపెడతావేమో చూస్తున్నాడు. శ్రమ పెట్టి రోగం వస్తుంది, శ్రమలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇంకా 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 బలహీనత వస్తుంది. దేవుడు చూస్తున్నాడు. వదిలేసిద్దా వదిలేసిద్దా వదిలేసిద్దా, ఈ అనారోగ్యం వస్తే వదిలేస్తాడా అని చెప్పి చూస్తా ఉన్నాడంట. అప్పుడు నీ గురించి ప్రభు పలకాలి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అని వెంటనే స్వస్థపరిచి నీవు కోరినట్టుగా నీ కవులుగా కాని సెలవిచ్చి వెళ్ళిపోయాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో ఉంటే నాలుగో వ్యక్తి విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారు దేవుడిని విడిచిపెట్టలేదు కనుక దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. ఈ రాత్రి నీవు దేవుడిని విడిచిపెట్టకుండా నీ వంట కట్టుబడి ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టకుండా అది అగ్నిగుండమైన నీ కోసం వచ్చేస్తాడు. నీ కోసం వచ్చేస్తాడు. ఏ శోధనైనా నీ కోసం వచ్చేస్తాడు. నువ్వు నిరంతరం వరకు నిన్ను విడిచిపెట్టకుండా కాపాడువాడు నా యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. వారు విడిచిపెట్టలేదు, ఆయన అంటూ కట్టుబడి ఉన్నారు. దేవుడు కూడా వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టరా. ఏసేంటి మామూలుగా ఉన్న అగ్ని కంటే 7 అంతల అగ్ని పెంచుకున్నాడు. ఎంతైనా పెంచుకో రాజా, మేము మాత్రం విడిచిపెట్టాం దేవుడిని. నువ్వు మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన దేవుడిని మేము విడిచిపెట్టాం. నువ్వు అగ్నిని ఇంకా ఇంకా వేడిని కొలిమిని ఇంకా పెంచినంత మాత్రాన నేను వదిలిపెట్టినయ్యా, వదిలిపెట్టను నేను. వీడికి ఇంకా ఇంకా సాతాను కూడా అనుకుంటాడు యేసుక్రీస్తుని విడిచిపెట్టారగా వీడికి ఇంకా అనారోగ్యాలు పెంచండిరా, వీడికి ఇంకా శోధనలు పెంచండిరా, వీడిని ఇంకా ముళ్ళ కిరీటం ఇంకా ఇంకా కూర్చోండిరా, ఇంకా చాతబడి చేపించండిరా, ఇంకా బాణముద్ర చేపించండి, ఇంకా వీడి మీద శత్రువులు ఇంకా ఇంకా రేగేలాగా చేయండి అని శత్రువు అట నీ మీద రేగిపోతున్నాడంట. యేసయ్య అనుకుంటున్నాడు వదిలేసిద్దా, విడిచిపెడతాడా, విడిచిపెట్టినా వదిలేస్తాడా, లేదంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె అగ్నిగుండంలో నిలబడినట్టుగా నా కోసం నిలబడిద్దా అని చెప్పి దేవుడు చూస్తున్నాడంట. ఆయన రాత్రి అంటున్నాడు, నీవు ఆయన్ని విడిచిపెట్టకపోతే ఆయన నేను విడిచిపెట్టను. అది శ్రమైన శోధనైన మరణమైనా సరే, మరణములను కూడా వచ్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరణములను కూడా వచ్చిన దేవాది దేవుడికి స్తోత్రము కలుగును గాక. మొదటిగా నీవు కలిగి ఉండాల్సింది నమ్మకము, రెండవదిగా కలిగి ఉండాల్సింది విడిచిపెట్టని విశ్వాసము. ఎవరిని విడిచిపెట్టద్దు? దేవుడిని విడిచిపెట్టద్దు. అది ఎప్పుడు బాగున్నప్పుడా? అంత బాగున్నప్పుడా? బాగున్నప్పుడు కూడా ఖడ్గమైన బాణమైన శ్రమ ఎదురైన శోధనలే వచ్చిన ఆఖరికి నిన్ను చంపేవాడు నీ పీక మీద వచ్చి కత్తి పెట్టిన నైజీరియా ప్రాంతంలో అంట మనుషులందరినీ కూడా క్రైస్తవ్యంలో ఉన్నారంట. దేవుడు నమ్ముకున్న బిడ్డలందరినీ గొయ్యి తీసేసి ఆ గోతులో వారిని బాధి పెట్టి బతికుండగానే ఇక్కడ వరకు మట్టి పెట్టేసి, ఇక్కడ వరకు మట్టితో వారిని పూర్తి చేసి తల మాత్రమే పైకి పెట్టి, మీరు దేవుణ్ణి విడిచిపెడితే మిమ్మల్ని ప్రాణాంతం మేము బయటికి తెస్తాం, లేదంటే కింద నుంచి ఏమైనా రావచ్చు, మీరు ఏమైనా అయిపోవచ్చు, మీరు ఏమైనా అవ్వండి. చేతులు కాలు మొత్తం బాడీ ఏమంటే ఇక్కడ దాకా మట్టితో కప్పేశారు, ఒక తలకే మాత్రమే పైకి వదిలేంట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు
దేవుడు విడిచిపెట్టి మీరు ఒక్కసారి నా యేసయ్యని విడిచిపెడుతున్నాను అని పలకండి. యేసయ్య నాకు దేవుడు కాదని పలకండి. లేదంటే మా దేవుడి పేరును గట్టిగా ఎత్తి పలకండి అని చెప్తున్నారంట. వాళ్ళు అన్నారు, మేము చావరైనా చేస్తాం కానీ మా దేవుడు మాత్రం విడిచిపెట్టమన్నారండి. కొట్టడి బిగ్గరగా చెప్పట్లు వారు, మేము చావరైనా చేస్తాం కానీ యేసయ్య మాత్రం వదిలిపెట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళలో ఉంది. మనం కూడా అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చావరైనా చేస్తానండి కానీ నా యేసయ్యని వదిలిపెట్టనండి. చావరైనా చేస్తాను, నేను చచ్చిపోమన్నా చచ్చిపోతాను, నువ్వు ఎలా చంపేసినా కానీ చచ్చిపోతాను కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టము. అది విశ్వాసం అంటే. అటువంటి విశ్వాసం ఈ రాత్రి ప్రభు నీలో చూడాలి, నీలో చూడాలి అని నా ప్రభు ఆశపడతా ఉన్నాను. కేక వేస్తే సరిపోదు, కేక మాత్రం సరిపోదు. మొదటిగా మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఎంత నమ్మకం? పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. రెండవది ఏముండాలి? విశ్వాసము, విడిచిపెట్టని విశ్వాసం అంట. శ్రమైన శోధనైనా వెళ్ళిపోదామా? వదిలిపెడదామా? వదిలిపెడదామా యేసయ్యని? ఆయన వదిలిపెడితే మనం బ్రతకలేము. నేను వదిలిపెట్టనయ్యా నిన్ను అన్నవారు హల్లెలూయా చెప్తారా? దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన మిమ్మల్ని కాపాడును కాక, కాపాడును కాక. ఇంకా లాస్ట్ ఆఖరి మాట చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. ఇదిగో త్రోవ పక్కన కూర్చొని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కనుకరించమని కేకలు వేసిరి. ఊరుకున్నాడని జనుల వారిని గద్దించరు గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరిబిగ్గరగా కేకలు వేసిరి. ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని వాళ్ళు ఏమన్నారు? నోరుముసుకోండి అరుస్తారేంటి? దావీదు కుమారుడా దావీదు కుమారుడా అరుస్తారేంటి బాబు? అట్లా నోరుముసుకోండి అంటారట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నోరుముసుకుంటున్నారా? మరి బిగ్గరగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా అని ఇంకా గట్టిగా కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా మన రోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా అయ్యా స్వస్థపరచు, లేవనెత్తని దేవుణ్ణి కేకలు పెట్టి అడుగుతున్నాం. ప్రభు అంటాడు, నానా నువ్వు కేకలు పెట్టినంత మాత్రం సరిపోదు. నేను కేకలు పెడుతుంటే నేను నీ వద్దకు వస్తున్నా. వచ్చినప్పుడు నేను నమ్మకాన్ని చూస్తున్నా. నేను చేయగలను నమ్ముతుంటే నిన్ను స్వస్థపరుద్దామని చూస్తున్నా. ఆ నమ్మకం నాకు కనపడలేదు. విశ్వాసం ఉందని చూస్తున్నా. ఆ విశ్వాసంలో విడిచిపెట్టిన విశ్వాసం ఉందని చూస్తున్నా. ఆ విశ్వాసం కనపడల. సరే నా కోసం ఏమైనా వీళ్ళు తెగించి అడుగులు వేయగలరా? వాళ్ళు ఏమన్నారు? ఊరకున్నారా అన్నాడు. అంటే ఊరకున్నారు వాళ్ళు. మరి బిగ్గరగా ఎలుగెత్తి మరి కేకలు పెట్టి దావీదు కుమారుడా అని కేకలు వేస్తూనే ఉన్నారు. మూడవదిగా మనలో కావాల్సింది తెగింపు అని చెప్పండి. తెగింపు. దేని కోసం తెగింపు? దేవుడి కోసం దేనికోసం ఆయన తెగించాడు. దేవుడు కార్యము జరగడానికి మనలో తెగింపు ఉండాలంట. ఏమైనా అవనే, నేను నా దేవుడిని విడిచిపెట్టను. ఏమైనా చేసుకోండి, మేము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టేదే లేదు. ఎంత కోల్పోయినా పర్వాలా, ఎంత నష్టపోయినా పర్వాలా, మీరు ఏమి చేసుకున్నా పర్వాలేదు కానీ మేము మాత్రం దేవుడిని విడిచిపెట్టము అని మరి బిగ్గరగా ఇంకా అంతకు మించి కేకలు పెట్టి దేవుడి గణపరిచే తెగింపు మనలో వచ్చును గాక. హల్లెలూయా. ఎంత తెగింపు అండి! అపోస్తలులు తెగించారు చూసావా? ప్రాణాలకైనా తెగించేశారు అపోస్తలులు. ప్రాణాన్ని వదిలిపెట్టడానికైనా తెగించేశారంట. రాళ్ళతో కట్టబడ్డారంట, నూనెలో వేయించబడ్డారంట, తలక్రిందులుగా సేవ వేయబడ్డారంట. దేనికైనా తెగించారు, దేవుడు మాత్రం వదిలిపెట్టాల. అటు విశ్వాసము మనందరికి కలుగును గాక. కేక వేయడమే కాదు, నమ్మాలి దేవుడిని. కేక వేయడం మాత్రమే కాదు, విశ్వాసం వచ్చాలి దేవుడి మీద. విడిచిపెట్టిన విశ్వాసం నీకు ఉండాలా. కేకలు పెట్టడమే కాదు, ప్రభు కోసం తెగించే అభిషేకం ఉండాలి నీ కోసం. ఏదైనా తెగించి, దేనికోసమైనా ఏది ఇవ్వాలని తెగించి ముందుకు అడిగేసే లక్షణం నీలో ఉన్నప్పుడంట దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను విడిచిపెట్టడాయినా నిన్ను బాగు చేస్తాడు. ఆయన తెగించు ప్రభు కోసం
అడిగేసినప్పుడు నా ప్రభు కూడా తెగించి నీ కోసం వస్తాడండి. నువ్వు నమ్మినప్పుడు ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తాడు. నువ్వు విడిచిపెట్టుకుని ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టుకుని ఉంటాడు. నువ్వు తెగించి ప్రభు కోసం అడుగు వేస్తే నా ప్రభు కూడా తెగించి నీ కోసం రాబోతా ఉన్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల వలె తెగించి నడిచేటువంటి అభిషేకము భూదిగంతములు ఇదిగో అన్నారంట. అపోస్తలులు నడుస్తుంటే వరే 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 భూమిని తలక్రిందులు చేసే వాళ్ళు వచ్చేసారు, పరిగెత్తండి అన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అభిషేకము మనకు కలుగును గాక. అపోస్తలుల వలె తెగించి నడిచేటువంటి అభిషేకం నీకుంటే కేక వేయి రాత్రి, కేక వేయి. నువ్వు వేస్తున్న కేక విని నిన్ను వచ్చి నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు. నువ్వు పెట్టుచున్న కేక విని నా ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ కేక విని నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ కేక విని సమస్తము చేయబోతున్నాడు ఆయన. నీ కేక విని నిన్ను ఆత్మాభిషేకముతో నింపబోతున్నాడు ఆయన. నీ కేక విని పరిశుద్ధంగా వాడుకోబోతున్నాడు ఆయన. నీ కేక విని ఆయన ఏడు వ్యక్తులు ఏదైతే అడుగుతున్నావో అది నా ప్రభు చేయబోతున్నాడు. రాత్రి ఈ మూడు నీలో ఉంటే కనుక కేక విని నువ్వు వేసిన కేక ప్రకారం నా ప్రభు సమస్తము జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ప్రభు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి 30గా 60గా 100గా ఫలింపచేయును గాక. ఆమేన్.